హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఇక బ్యాలెట్ నిక్షిప్తమైపోయింది జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయన్నది పక్కన పెడితే గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ గమనిస్తే ఆంధ్ర ఆటవిక రాజ్యం వైపు అడుగులేస్తుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది పల్నాడులో ముఖ్యంగా తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో వైసీపీకి ఓటేశారన్న కారణంతో బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు బడుగులను ఇళ్లలోకి వెళ్ళి వెంటాడి మరి కొట్టే కార్యక్రమానికి టీడీపీ మూకలు తెగబడ్డాయి. గతంలో మనం చూసాం నిన్ననే తాడిపత్రిలో వైసీపీకి ఓటేసిందని తల్లిని సుత్తితో కొట్టి చంపేసిన ఒక నరరూప రాక్షసుని చంద్రబాబు ఎట్లా తయారు చేసిండో చూసినాం. అలాగే పల్నాడు వ్యాప్తంగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా మాచర్ల, సంతనూతలపాడు, పెదకూరపాడు, అలాగే గురజాల లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన దాడులు రాష్ట్రం మొత్తం చూసింది. ఆఖరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల మీద కూడా అని పేషెంట్లను కూడా చూడకుండా ఈ పచ్చమూక ఎట్లా విరుచుకుపడిందో ఒకసారి చూద్దాం. ఇదిగో దీనికి ఈ టీడీపీ పచ్చమాసు ఎట్లా పెడతారు, ఇదెక్కడి మాసరాయ్యా? మాచర్లలో వైసీపీ వాళ్ళను హాస్పిటల్కి వెళ్ళి మరీ కొడుతున్నారు. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సేఫ్ ప్లేస్కి జంప్ అని ఇట్లా పోస్టులు. ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్? కనీసం మానవతా విలువలు లేకుండా ఇది తాడిపత్రిలో ఘటన. ఇక చిన్న పిల్లలు కనీసం అంటే ఊహ కూడా తెలియని వ్యక్తులు ఇట్లా టీడీపీ జెండాలు వేసుకొని పెద్దారెడ్డి ఇంటి మీద, అలాగే ఆయన చుట్టుముట్టు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఓటేసారో వాళ్ళ మీద రాళ్ల దాడులు ఎట్లా చేస్తారు? ట్రాక్టర్లతో కంకర రాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందర కుప్పగా పోసి వాటితో దాడులు చేసి ఇంటి మీదకి ఎక్కి టీడీపీ జెండాలను ఎగరేసి బాణసంచ కాల్చిన మూర్ఖపు చేష్టలు ఏం సూచిస్తున్నాయి? గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా రగలడానికి కారణం ఏంటి? గతంలో చంద్రబాబు అనే ఒక దుష్టుడు నీచుడు రాయలసీమ రౌడీలు, కడప గుండాలు వాళ్ళకు పాలన చేత కాదు, వాళ్ళు వస్తే ఆటవిక రాజ్యాంగం మారుతుందని చెప్పి రకరకాల భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు కడప కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ ప్రశాంతంగా, చిత్తూరులో కానీ కొన్ని చోట్ల మినహాయిస్తే చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. ఎక్కడ హింసాత్మక ఘటనలు అనేవి లేవు. ఎక్కడైతే అంటే వైసీపీకి అనుకూలంగా ఓటు పడిందో, పాజిటివ్ ఓటు పడిందో అక్కడ పనిగట్టుకుని మరి ఈ పచ్చమూకను ఉసిగొల్పిన ఈ నీచుడు చంద్రబాబు నాయుడు ఎటువైపు తీసుకెళ్తున్నారు అసలు రాష్ట్రాన్ని? 2019లో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? వైసీపీ అధికారంలోకి రాకముందైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఎవరైనా టీడీపీకి ఓటేశారని తెలిస్తే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నిన్న చూసినాం అనిల్ కుమార్ యాదవ్ పరామర్శలకు వెళ్తే బోరున ఏడుస్తూ ఉన్నారు ముసలి వాళ్ళు, మహిళలు. మొన్న ఒక ఇంట్లో వైసీపీకి ఓటేశారని ఇల్లు తగలబెట్టడంతో మహిళలు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఒక గుళ్ళో తలదాచుకున్న సీన్ చూసినాం. ఇట్లాంటిదా? ఎన్నికలు అనేవి ఓటింగ్ ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో అదొక సైకిల్. వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు అనేటోళ్ళు కుర్చీ ఎక్కుతారు, దిగిపోతారు. అది ప్రజాస్వామ్యం కల్పించిన వెసులుబాటు. ఇది అర్థం చేసుకోకుండా ఇట్లా పచ్చ మూకలను, పచ్చ తీవ్రవాదులను తయారు చేసిన పాపం ఖచ్చితంగా చంద్రబాబుదే. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అసలు ఇంత జరుగుతున్నా కూడా ఎన్నికల సంఘం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తున్నట్టు? 3 రోజుల తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు, కుక్కలు మురిగినట్టు నిన్న యాక్షన్ తీసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు చర్యలు మొదలుపెట్టారు. ఈ పాటికే పగలాల్సిన తలలు పగిలినాయి, చిందాల్సిన రక్తం చిందింది. అసలు ఎవడిచ్చిండు ఒక మనిషిని కొట్టే అధికారం? మొన్న ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు సంబంధించిన ఎంపీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ ఒక ఆయన మీద చేయి చేసుకుంటే అడిగిండు, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మీద చేయి చేసుకునే హక్కు ఎవడిచ్చిండని. మరి మేము కూడా అడుగుతున్నాం, ఈ వైసీపీ వాళ్ళను, ప్రోగా ఓటేసిన వాళ్ళను ఇళ్లలోకి వెళ్ళి గుంజుకొచ్చి కొట్టడం ఏంది? ఎవడిచ్చిండు ఈ టీడీపీ వాళ్ళకి హక్కు? చేతనైతే మంచి చేసి మేనిఫెస్టోను ముందు పెట్టి అధికారంలోకి వస్తే ఇట్లాంటి పథకాలను అమలు చేస్తాం, ఇవి మీకు నచ్చితే ఓటేయండి అని అడగడం ఒక పద్ధతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగోడు మొరగాడు కాబట్టి ఆ ప్రయత్నం చేసిండు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. మరి మీరు అట్లా చెప్పుకోలేకపోయిర్రే? పోనీ గతంలో 14 ఏళ్ళు పాలనలో ఏం పీకి కట్టలు కట్టినామని మీకు ఓటేయాలని అడిగితే సమాధానం లేదు చెప్పేదానికి. ఎంతసేపు ఈ అరాచక పాలనను, ఆటవిక పాలనను సాగనంపాలే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాజుకు పెంకులు పెట్టి గుచ్చాలే, రాళ్లతో దాడి చేయాలని చెప్పి ఇట్లాంటి విద్వేషపు ప్రసంగాలు చేయడం వల్లనే ఈరోజు ఇట్లా రెచ్చిపోయారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?
ఆంధ్ర భవిష్యత్తు భయానకంగా మారుతుంది. ఆంధ్ర సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలైన సమరం ఇప్పుడే మొదలైంది. చాలా చోట్ల పరస్పర దాడులు, దారుణ మారణకాండలు, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే అసలు ఆంధ్ర ఎటు వెళ్తుందనే అనుమానం కలుగుతుంది. నిజానికి ఇది కొత్త కాదు. ప్రతి ఎన్నిక తర్వాత పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గెలిచిన వారు, ఓడిన వారి మీద దాడులు చేయడం, గ్రామాల్లో మారణకాండాలు జరిగాయి. అది గెలుపు లేదా ఓటమి తెలిసిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ అండ చూసుకుని జరిగాయి. కానీ ఎన్నడూ లేనిది ఈసారి ఎన్నికల పోలింగ్ రోజునే మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను తరమడం, పరిగెత్తించడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు దాడుల్లో ప్రతిపక్షానిదే ప్లానింగ్ ఇంకా పైచేయి అయిన కుల మీడియా మాత్రం వైకాపా ఎమ్మెల్యేల మీద ప్రజల దాడి అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసింది. రెండో రోజు ఇరుపక్షాలు ఎవరి బలం ఉన్న చోట్ల వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. దీన్ని మొత్తం అధికార పక్షం దమనకాండ కింద జమేస్తున్నారు. ఎన్నికలు ఆరంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే ద్వేషపూరిత ప్రచారం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ పేర్కొంటూ వీళ్ళ సంగతి చూడాలంటూ తమ పార్టీ నేతలకు బహిరంగ పోస్టుల ద్వారానే చెప్పడం ఆరంభమైంది. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు దారుణంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వైకాపా అధికారం చేపడితే తెలుగుదేశం జనాల దుంప తెంచుతుంది. కూటమి అధికారంలోకి వస్తే వైకాపా జనాల మీద గత 5 ఏళ్లలో పెంచుకున్న కసిని తీర్చుకునే పని మొదలు పెడుతుంది. మొత్తానికి ఇప్పుడు ఆంధ్ర అంటే కక్షపూరిత రాజకీయాలకు అడ్రస్గా మారిపోయింది. ఈ పరిస్థితిని కల్పించిన దుర్మార్గం ఎవరిది? ఖచ్చితంగా 100% చంద్రబాబుదే. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో అన్ని గ్రామాలు చాలా ప్రశాంతంగా, అక్కడక్కడ అవి స్థానికంగా జరిగిన పరిణామాల్లో జరిగిన, అంటే మరీ జరగలేదని చెప్పలేం, జరిగినా కూడా అవి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. గతంలో చంద్రబాబు పాలనలో గోదావరి పుష్కరాలలో చంపేసిన హత్యల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నెన్నో హత్యలు, ప్రభుత్వ హత్యలు. కానీ ఆ చంద్రబాబు పాలనతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంతవరకు ప్రశాంతత నెలకొంది. కానీ ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసిన తీరు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుదే క్రెడిట్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆఖరికి జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళు కట్టుదప్పి ఈ లంబడి కొడుకులను ఏసేయండి అనే కాడికి వచ్చిందంటే ఎట్లా దిగజారిండ్రు వీళ్ళు? మానవతా విలువలు అసలు మనుషులకే పుట్టినరా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ పచ్చల మీడియా ఎట్లాంటి రోతరాతలు రాస్తుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యక్షంగా చూస్తుంది. వీళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం వేళ్ళునుకున్నట్టే. సో ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది, వచ్చే పాలకుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.